గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఇప్పటి వరకు ఒకే మెడికల్ స్టోర్ ఉండడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని వాటిని పరిష్కరించేందుకు నూతనంగా మార్పులు చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నామని సూపరింటెండెంట్ డాక్టర్ కిరణ్ కుమార్ చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రి నాట్కోలో వివిధ విభాగాల వైద్యులతో శనివారం ఆయన సమీక్ష చేశారు. ఇక నుంచి ఆసుపత్రి ప్రాంగణంలోని 3 మెడికల్ స్టోర్లను ఏర్పాటు చేసి సకాలంలో మందులను వార్డుల్లోకి పంపించాలని భావిస్తున్నట్లుగా చెప్పారు. దీనివల్ల సిబ్బందికి దూరాభారం తగ్గడమే కాకుండా రోగులకు సిబ్బందికి అందుబాటులో ఉండేందుకు అవకాశం కలుగుతుంది ఆయన చెప్పారు. ఆసుపత్రిలోని నాట్కో పొదిల ప్రసాద్ బ్లాక్ లో 3వది కొత్తగా నిర్మాణం కానున్న MCH బ్లాక్ లో మందుల స్టోర్లను ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్నారు. ఇక దీనిపై వివిధ విభాగాధిపతులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామన్నారు. 40 వార్డ్స్ ఉన్నాయి. ఆ వార్డ్స్ నుంచి కూడా ప్రతి ఒక్క చోటకి ఐవీ ఫ్లూయిడ్స్ దగ్గర నుంచి యాంటీబయాటిక్స్ కానీ, డ్రెస్సింగ్ మెటీరియల్ కానీ, సూచన మెటీరియల్ కానీ ఇవన్నీ కూడా కావాల్సిన అవసరం వచ్చినప్పుడు అందరూ కూడా ఒకే పాయింట్కి రావడం జరుగుతుంది. ఒకే పాయింట్కి వచ్చినప్పుడు వాళ్ళు వెంటనే వాళ్ళకి డ్రగ్స్ అందటం కూడా కొద్దిగా డిలే జరుగుతుంది. 30-40-50 ఏళ్ల క్రితం కూడా అదే జరుగుతూ ఉండేది. అప్పటి నుంచి కూడా అదే సిస్టమ్ జరగడంతో ఇవాళ కూడా MNO కానీ FNO కానీ వచ్చిన వాళ్ళు దాదాపు 3 గంటల నుంచి 5 గంటలు వెయిట్ చేసి ఆ డ్రగ్స్ తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. ఇక్కడ మనకి FNO MNO క్యాడర్ అయితే మాత్రం చాలా తక్కువ మంది ఉండడంతో వాళ్ళు కూడా ఇక్కడ హెడ్ అప్ అయిపోవడం కూడా అది బాగా అసౌకర్యంగా అనిపిస్తూ ఉంది. రాగల రోజుల్లో ఇక్కడ మనకి నాట్కో విభాగంలో ఒక ఫార్మసీ కౌంటర్ స్టోర్స్ లాగా, అలానే పొదిలి ప్రసాద్ బ్లాక్లో ఒక ఫార్మసీ స్టోర్స్ పెట్టి, రాగల మెటర్నిటీ బ్లాక్ కూడా వస్తుంది, అక్కడ కూడా ఒక ఫార్మసీ స్టోర్స్ పెట్టి డీసెంట్రలైజ్ చేయడం వలన డ్రగ్స్ డైరెక్ట్గా మనకి APMDC సెంట్రల్ డ్రగ్స్ నుంచి వచ్చినప్పుడు ఆ లారీలు కూడా ఏ బ్లాక్ అయితే ఆ బ్లాక్ వెళ్ళిపోయి అక్కడ డౌన్లోడ్ చేసే కార్యక్రమం పెట్టుకుంటే అక్కడి నుంచి అక్కడ ఉన్న 5-6 డిపార్ట్మెంట్లో 5-6 వార్డుల వరకు లేక 10 వార్డుల వరకు డిస్పర్స్మెంట్ జరుగుతూ ఉంటే ఈజీగా అయిపోతుంది. MNOల మీద కూడా ఒత్తిడి ఉండదు, ఫార్మసీ విభాగం మీద కూడా ఒత్తిడి లేకుండా డిలే జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. అదే కాకుండా ఈ మోత బరువు కూడా ఎక్కువ ఉంది. ఇవి ఐవీ ఫ్లూయిడ్స్ అయితే మాత్రం చాలా హెవీగా ఉంటాయి. ఒక్కొక్క బాక్స్ మోయాలంటే కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి MNOలు కూడా ఇబ్బంది పడుతున్నారు. సో ఏ బ్లాక్లో ఆ బ్లాక్లో పెడితే కొంత డిస్టెన్స్ అనవసరంగా ట్రావెల్ చేయకుండా విత్ ఇన్ ది క్యాంపస్సే దాదాపు 1 కిలోమీటర్